వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ మటన్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని బియ్యం మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ మటన్కి గాను 3/4 కేజీ రైస్ని తీసుకున్నాము. ముందుగా మటన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన మటన్లో తగినంత పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆయిల్ కొద్దిగా, బిర్యానీ మసాలా పౌడర్, ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తగినంత నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక లవంగాలు, అనాస పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, షాజీరా, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తరువాత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి గాను 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మేము 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడకనివ్వాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.